ఈరోజు మన విజయవాడలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ మార్గాలు అనేటటువంటి అత్యంత కీలకమైన అంశం పైన మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా నేను మన బాబురావు గారిని అట్లాగే సిపిఐ పెద్దల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ రైట్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఎట్ ఎ రైట్ టైం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అట్లాగే ప్రజాస్వామ్యం ఫర్ ద పీపుల్, బై ది పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్. ఆ కోణంలో చూసినప్పుడు పరిపాలించే అధికారం, ప్రణాళికలు రూపొందించే అవకాశం, అమలు చేసే అధికారం ఎవరు ఎన్నుకోబడితే ఆ ప్రభుత్వానికి ఉంటుంది. అదే సమయంలో అందుకు ప్రధాన కారకులు ఎవరు? అధికారం ఇస్తూ ఉంది ప్రజలు. ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఇస్తూ ఉంది ఎవరు? పన్నుల రూపంలో, ఆఖరికి అడుక్కు తినేటటువంటి వ్యక్తి నుంచి కూడా పరోక్ష పన్నుల రూపంలో చెల్లించేటటువంటి ధనం. అభివృద్ధి జరగవలసింది ప్రజలకు. కాబట్టి ఆ ప్రజల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవటం అనేది తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో పాలకుల యొక్క బాధ్యత, కర్తవ్యం కూడా. కానీ రాను రాను క్రమేపీ ఆ ధోరణి మారిపోతూ ఉంది. అధికారంలో ఉన్న వ్యక్తులు సర్వం సహా వాళ్ళకే తెలుసు. ప్రజలు చెప్పేది ఏంటి, మనం వినేదేంటి అనేటటువంటి ధోరణిలో ఈ రోజున ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. నాకు ముందు మాట్లాడినటువంటి మన శ్రీనివాసరావు గారు, అట్లాగే సోదరుడు బాబురావు చెప్పిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తూ ఇటువంటి సమావేశాలు ప్రతి జిల్లాలో కూడా జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు పెట్టింది మహాసభలకు సందర్భంగా అందులో మళ్ళీ చర్చించుకుని ఒక తుది డ్రాఫ్ట్ తయారు చేయడానికి మీరు లక్ష్యంతో పెట్టారు. కానీ ఇది ఇంతటితో ఆగకూడదు. ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమావేశాలు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు కానీ we can't build up public opinion and we will not be able to put pressure on the erring governments in respect of the formulation of the policies and implementation of the programs. ఆ విధంగా జరగవలసినటువంటి అవసరం ఎంతో ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. కానీ నేను బాబురావు గారు చెప్పిన సమయంలో నేను కేవలం వ్యవసాయానికి పరిమితమై కొద్ది విషయాలు మాత్రం కొద్ది సమయం తీసుకుని మీ ముందు ఉంచుతా. ప్రధానంగా మాత్రం ఇందులో మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ఇవాళ బాబురావు చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ రాను 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 కేంద్రీకృతం అయిపోతూ ఉంది. నాకు తెలిసినంతవరకు, బహుశా ఐ మే బి రాంగ్, సబ్జెక్టెడ్ టు కరెక్షన్, ఒక కేరళలో 72-73 రాజ్యాంగ సవరణను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులను కూడా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీతో సహా దానికి డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఆ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఆ డెవలప్మెంటల్ ప్రాసెస్లో, డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి పార్టిసిపేషన్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కానీ దక్షిణ రాష్ట్రాల్లో అసలు కొన్ని ఆ లోకల్ బాడీస్కి కేటాయించబడినటువంటి అధికారాలు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయనటువంటి పరిస్థితి కూడా ఈనాడు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఏం చేస్తూ ఉందంటే రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి లిస్టు 2లో ఉన్నటువంటి అంశాలు, అట్లాగే ఉమ్మడి జాబితాలో ఉన్న లిస్టు 3లో ఉన్నటువంటి వాటి మీద కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఈ రోజున వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వ్యవసాయ రంగానికి సంబంధించి మా 3 నల్ల వ్యవసాయ చట్టాలు, అట్లాగే అగ్రికల్చర్ మార్కెటింగ్కి సంబంధించి ఇప్పుడు నూతనంగా తెచ్చినటువంటి ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్
3 నల్ల చట్టాల యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవటానికి నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి, అట్లాగే ఇవాళ బ్యాంకులలో భారతీయ సామాన్య ప్రజానీకం మధ్యతరగతి వారు డిపాజిట్లలో దాచుకున్నటువంటి దాదాపు 100 లక్షల కోట్ల రూపాయలు కాక దానిని కార్పొరేట్ సంస్థలకి రుణాల రూపంలో పంపిణీ చేస్తూ మళ్ళీ వాళ్ళు కట్టకపోతే 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా డబ్బు కావాలి అని చెప్పి మొత్తం భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీల దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బును కూడా లాక్కుని వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ రోజున కోఆపరేటివ్ సంస్థల్లో కూడా అంతకుముందు మీకు ఎంత షేర్ ధనం ఉన్నప్పటికీ ఒక్క ఓటే ఉన్నటువంటి దానిని ఇవాళ మీరు కట్టిన షేరు ధనం బట్టి ప్రపోర్షనేట్గా మీకు షేర్లు వచ్చే పరిస్థితి చేసి దాంట్లో సామాన్యమైన ప్రజానీకం కాకుండా బాగా ధనవంతుల చేతుల్లోకి, కంపెనీల చేతుల్లోకి కోఆపరేటివ్ సొసైటీలు కూడా వెళ్ళిపోయేటటువంటి విధంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ అట్లాగే ఇవాళ విద్య కాంక్రీట్ లిస్టులో ఉంటే ఆ యూజీసీ వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళ తాబేదారైనటువంటి గవర్నరే అమాబాబుతో మొత్తం నిర్ణయాలన్నీ కూడా చేసుకునేటటువంటి అవకాశం. కానీ అట్లాగే ఇదివరకు ఉన్నటువంటి ఆ కరికులంలో చాలా మార్పులు చేసేసి సైన్స్ పట్ల ఆసక్తి కానీ, గతంలో జరిగినటువంటి మంచి విషయాల గురించి, దేశభక్తికి సంబంధించిన విషయాల గురించి కానీ వాటిని మరుగుపరిచేసేసి వేరే రకమైనటువంటి కరికులం తీసుకొచ్చిన పరిస్థితులు కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మార్పులు చేసి దీనిని మీరు అంగీకరించి అమలు చేస్తేనే మేము సర్వశిక్ష అభియాన్కి నిధులు రిలీజ్ చేస్తామని చెప్పి తమిళనాడు కానీ కేరళ గవర్నమెంట్స్ మీద కానీ ఒత్తిడి చేస్తా ఉన్న విషయాలన్నీ చూసినప్పుడు దయచేసి ఆలోచించాలి. మేధావులు, చదువుకున్న వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, వేరే ఇన్ విచ్ ఎవర్ యాక్టివిటీ దే ఆర్ దేర్, ఎయిదర్ బిజినెస్ ఆర్ ట్రేడ్ ఆర్ జాబ్ ఆర్ ఎనీ యాక్టివిటీ, మీరందరూ కూడా ఖచ్చితంగా బయటకు రావాలి. ప్రతిమ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళల్లో చైతన్యవంతం చేసి మనం కనుక పోరాటం చేయకపోయేటట్టయితే ఆ రోజు ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్రం పేరుకి ఇట్లాగే ఉంటుంది. డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. కానీ నేతి బీరకాయలు నెయ్యి చందంగా తయారవుతూ ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, ఆ సందర్భంగా నేను ముఖ్యంగా దేశ అభివృద్ధి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు మహాకవి గురజాడ గారు. దేశ అభివృద్ధి జరిగినప్పుడు దాని యొక్క ఫలితాలు ప్రజలకు అందాలి. ఆ ప్రజలలో ఎక్కువ మందికి జీవనాధారం అయింది ఈ రోజున వ్యవసాయం. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు 62% మంది పైన ఆంధ్రప్రదేశ్లో దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రంలో ఈ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాల పరిస్థితి, ఫార్మ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఏంటి అని చూస్తే దేశవ్యాప్తంగా సగటున 13,600 రూపాయలు అయితే పంజాబ్లో 26,000 నెలకు, హర్యానాలో 23,000, కేరళలో 18,000, ఆంధ్రాలో 12,500 రూపాయలు ఉంటే మరి అభివృద్ధి కావాలి కదా. అట్లా అభివృద్ధి కావాలి అన్నప్పుడు కారణాలు ఏంటి? పంజాబ్, హర్యానాకు సంబంధించి ఇన్ పంజాబ్ దాదాపు 95% ఆఫ్ ది క్రాప్ ల్యాండ్ ఈజ్ హ్యావింగ్ ఇరిగేషన్ ఫెసిలిటీ. సో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. అట్లాగే హర్యానాలో దాదాపు 90% ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది, బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారు. FCI ప్రొక్యూర్మెంట్ ఉంది MSP కాడికి. దే ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద హయ్యర్ ఇన్కమ్. మరి అట్లా చూసినప్పుడు సరే కేరళ వచ్చేటప్పటికి ఇరిగేషన్ ల్యాండ్ తక్కువైనా కమర్షియల్ క్రాప్స్, అట్లాగే కేరళలో ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ C2+50% అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేరళలో కూడా హయ్యర్ ఇన్కమ్ ఉంది.
ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చి C2+50% అమలు చేయాలండి అని అడగవలసినటువంటి అవసరం ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అంటే మీలో చాలామంది ఇతర వ్యవసాయం కాకుండా ఇతర వ్యాపకాలలో ఉన్నటువంటి పెద్దవారు చాలామంది ఉన్నారు. నాకు కొంతమంది తెలుసు, కానీ అందరూ తెలియని పరిస్థితి ఉంది, క్షమించాలి. వారు ఉన్న పరిస్థితి ఏంటి అంటే, దేశవ్యాప్తంగా కూడా 1 ఎకరం లోపు వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతు కుటుంబానికి వస్తూ ఉండే ఆదాయం నెలకు సగటున 465 రూపాయలు. ఖర్చులు పోను వ్యవసాయం ఆదాయం మిగిలేటటువంటిది. 1 ఎకరం నుంచి 2 ఎకరాలన్నర వాళ్ళకి 1500, 2 ఎకరాలన్నర నుంచి 5 ఎకరాల లోపు వాళ్ళకి 2200, 5 ఎకరాల పై వాళ్ళకి నెలకి 4900 రూపాయలు. దిస్ ఈజ్ ద నెట్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఇందులో కూడా ఒక 37% వ్యవసాయంలో వస్తే 39% ఇతర పొలాల్లో పనిచేయటం కానీ, ఇతర పనులు చేయటం కానీ, అమ్మాబాబుతూ లేబర్ శ్రమ రూపంలో వచ్చేది కానీ, ఒక 15% పాడి పరిశ్రమ పాలు పోస్తే పశువులు పెంచుకుంటే వచ్చేది. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి. మన భారత రాజ్యాంగం ప్రకారం అందరూ తాతాలు బిర్లాలు కావాలని ఎవరు కోరుకోరు, కానీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, గౌరవప్రదంగా నిలబడగలిగిన పరిస్థితి ఉండాలి అని ఆలోచించినప్పుడు ఎక్కడుందండి? 35 ఏళ్లలో ఎంఎస్పీ రేట్ ఎంత పెరిగింది? కేవలం 22 రెట్లు పెరిగింది. అట్ ది సేమ్ టైం ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ యొక్క సంఘటితమైన శక్తితో దాదాపు 90 to 120 టైమ్స్ పెరిగింది అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఆఖరికి ఆఫ్ చేసే బాబు ఇక్కడ ఉంది, నేను ఆఫ్ చేసినా కానీ ఆఫ్ చేసి అయ్యే కాదండి. ఆఖరికి మనం వాడుకునే కలప, సిమెంట్, స్టీల్, యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఈవెన్ వాషర్మెన్కి ఇచ్చేయి, అట్లాగే బార్బర్కి ఇచ్చేటటువంటి సర్వీస్ ఛార్జెస్ కూడా దే హ్యావ్ ఇంక్రీజ్డ్ టు నియర్లీ 100 times డ్యూరింగ్ ద లాస్ట్ 35 years. ఇవాళ 8th పే కమిషన్ రాబోతూ ఉంది. 7th పే కమిషన్ ప్రకారంగా నెలకి ద బేసిక్ మినిమం శాలరీ ఆఫ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ 18,000 రూపీస్. ఇప్పుడు 8th పే కమిషన్లో దాదాపు 36,000 to 45,000 వెళ్ళేటటువంటి అవకాశం ఉందని ఏదో ఫ్యాక్టర్ ఉంటుంది, హెచ్చవేసేది, అంచనాలు వేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో రైతులకి చాలా అన్యాయం జరుగుతుందని నేను చెప్పడం కాదు, మా కేశవరావు గారు చెప్పడం కాదండి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇన్ హైదరాబాద్లో ఉంది. ఆ సంస్థ వాళ్ళు లెక్కేసి చెప్పారు. లోగడగా ఆ సంస్థ దాదాపు ఏటా, ఇప్పుడు కాదు, దాదాపు ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చే 15 ఏళ్ళు అవుతుంది. అప్పటికే సంవత్సరానికి అన్రియలిస్టిక్ సపోర్ట్ ప్రైజెస్ మూలాన ఏటా 1,08,000 కోట్ల రూపాయలు రైతాంగానికి నష్టం జరుగుతుందని లెక్క ఇచ్చి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 2000 నుంచి 2017 వరకు OECD, ICRIER అనే సంస్థ అధ్యయనం చేసి వాళ్ళు ఆ 2000 నుంచి 2017 లోపల 45 లక్షల కోట్ల రూపాయలు రైతులకి అన్యాయం జరిగింది, వాళ్ళకి రావాల్సిన ధరలు రాకుండా అన్యాయం జరిగిందని. ఏటా 3 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. దాని మూలనే రైతులు మాకు C2+50 ఆ సోమనాథన్ గారు సూచించినట్లు ఇవ్వండి అని అడిగితే 13 మాసాలు శాంతియుతంగా సమ్మె చేసిన యువకల కేవలం యూపీ ఎలక్షన్లకు ముందు దాన్ని దృష్టిలో పెట్టుకుని విత్డ్రా చేశాడు. మిమ్మల్ని సంప్రదించే ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తాం, న్యాయం చేస్తాం, మిమ్మల్ని సంప్రదించకుండా ఎలక్ట్రిసిటీ బిల్ పార్లమెంట్లో పెట్టను అని చెప్పి రిటర్న్గా రాసి ఇచ్చిన పెద్ద మనిషి నరేంద్ర మోడీ పార్లమెంట్లో బిల్లు పెట్టేశాడు. మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే బిల్లు ఇంకా చట్టం కాలేదు, స్టాండింగ్ కమిటీ ఎగ్జామినేషన్లో ఉంది. అయినప్పటికీ కూడా మా రైతుల మోటార్ల దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టాలని, మీ ఇళ్లల్లో మీ కరెంటు, మీ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, మీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర
ఇప్పుడు ఉన్నటువంటి మీటర్లు తీసేసి మళ్ళీ ప్రీపెయిడ్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ పెట్టేదానికి 25 కోట్ల మీటర్లు పెట్టబోతా ఉన్నారు. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పి మీరు తెలుసుకోండి. అంతేకాదు సుమా, ఏనాడో పెట్టినటువంటి మరి సబ్స్టేషన్లు, పవర్ గ్రిడ్, ట్రాన్స్మిషన్ లైన్స్ ఇవన్నీ కూడా మానిటైజేషన్ పేరు మీద ప్రైవేట్ ఎంటిటీస్కి ఇవ్వబోతూ ఉన్నారు, జనరేటింగ్ స్టేషన్స్తో సహా కూడా. అటువంటి నేపథ్యంలో మళ్ళీ 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి మోడర్నైజేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటటువంటి దాని కింద ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం ఖర్చు, దాని మీద వ్యాపారం చేసుకుని లాభపడేది ప్రైవేట్ సంస్థలు. అట్లాగే రైల్వేలు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పెట్టేవి. దాని మీద దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది రైల్వేస్. అవి ఇంకా పరిపూర్తి కల అయిన స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ అయినాయో అవన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్న పరిస్థితులు ఈనాడు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మనం చేస్తూ, ఇవాళ మళ్ళీ కొత్తగా అదో చట్టం తీసుకొచ్చారు, ఒక పాలసీ. దాని మీద కూడా మా రైతు సంఘాలు వాళ్ళు చాలా మళ్ళీ ఆందోళన చేస్తున్నారు. దల్లేవాల్ గారు అనే ఆయన పంజాబ్ రైతు నాయకుడు దాదాపు 56 రోజుల నుంచి ఆయన నిరాహార దీక్షలో ఉన్న పరిస్థితులు అయినాయి. పత్రికల్లో మీరు చూస్తూ ఉన్నారు. మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ యూ కైండ్లీ ఎక్స్టెండ్ యువర్ ఆల్ హార్ట్ఫుల్ కోఆపరేషన్ టు ద డిమాండ్స్ ఆఫ్ ది దట్ ఆర్ బీయింగ్ రేజ్డ్ బై ది ఫార్మర్స్ అని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నా. అట్లాగే ఇవాళ సన్నకారు చిన్న రైతులలో దాదాపు 40% మంది ప్రైవేట్ రుణాల మీద ఆధారపడవలసి వస్తుందని చెప్పి నేను చెప్తాను, అది నబార్డు చెప్తా ఉంది. కౌలు రైతులకు సంబంధించి కూడా ఇవాళ దాదాపు ఒక 5% 10% వరకు ఆ స్థానిక మేనేజర్కి పరిచయం ఉండి ఇస్తే తప్ప, లేకపోతే కౌలు రైతుకు కూడా డబ్బు రాని పరిస్థితులు అవుతుంది. అదే సమయంలో కొంతమంది కార్పొరేట్లకి బ్యాంకులు క్యూ కట్టి పోటీలు పడి మరీ వెళ్ళి ఇస్తూ ఉన్నారు. ఆఖరికి బ్యాంకులే దీస్ ఆర్ విల్ఫుల్ డిఫాల్టర్స్, కట్టగలిగిన స్తోమతుండి కూడా కట్టకుండా డాగ్జీ చేస్తున్నాడు అని చెప్పి ఎవరి పేర్లు అయితే సూచించారో వాళ్ళకి కూడా రైట్ ఆఫ్ చేయటమే కాకుండా మళ్ళీ సంవత్సరం తర్వాత ఫ్రెష్గా లోన్లు తీసుకునే అవకాశం కూడా కల్పించారు కదా. అంటే ఆ రకంగా కొన్ని సంస్థలు వ్యాపారుల పట్ల ఏమో చాలా ప్రేమాభిమానాల. అనిల్ అంబానీ అతను 41,500 కోట్లు బ్యాంకులకు బాకీ పడితే ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అట్లాగే ఐబీసీ కోడ్ కింద 456 కోట్ల రూపాయలకి రైట్ ఆఫ్ చేసి అతని బ్రదర్ ముఖేష్ అంబానీ కంపెనీకి ఇచ్చేశారండి. అండ్ టుడే అగైన్ మీరు సెల్ ఫోన్లో వస్తున్నాయి చాలా రోజు అనిల్ అంబానీ కొత్త పరిశ్రమ ఎంత పెట్టబోతున్నాడు, ఐపీఓకి వెళ్తున్నాడు, గుడ్డు కూర్చొని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎనర్జీ అంతా ఆయనకే ఉంది. ఈ రకమైనటువంటి దుర్మార్గం జరుగుతూ ఉంటే బొడ్డో చెయ్యేసి నిలబెట్టవలసిన బాధ్యత ప్రజల మీద ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరికి వాళ్ళు మెదలకుండా సైలెంట్గా ఊరుకుని నేను నా భార్య నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటే సరిపోయిందా? అందుకోసమైనా ఆ రోజు ఉరికబ్బాలు ఎక్కింది వాళ్ళందరూ, అందుకేనా అన్ని సంవత్సరాలు జైలులో మగ్గింది వాళ్ళు. ఆలోచించాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఇవాళ మన రాష్ట్రంలో ప్రభుత్వం చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇప్పుడు 80,000 కోట్లు పెట్టి పోలవరం నీళ్లు అక్కడ తీసుకెళ్తారంటున్నారు బనకచెర్ల. ఇవాళ చాలా అదృష్టం ఏంటంటే నాకు సంతోషం, ఈ సమావేశంలో నా స్నేహితులు అక్కినేని భవానీ ప్రసాద్ గారు అట్లాగే ఎక్కువ మన బసవేశ్వరరావు కేవీపీ బసవేశ్వరరావు ఉన్నాడు. అన్నగారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోల కాబట్టి, కానీ మనకి పులిచింత ప్రాజెక్టు కడితే చాలా ఉపయోగం ఉంటుంది. ముందుగా నీళ్ళు నిల్వ చేసుకుంటే మనకి జూన్ నెలలో నాట్లు వేసుకుంటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అది కట్టించాలి. ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి దానివల్ల కడితే బెనిఫిట్ అయ్యేది మనం
రైతులు కాబట్టి ఆయకట్టు రైతులు అందరం ఎకరానికి సంవత్సరానికి ఒక బస్తా కాడికి 3 సంవత్సరాలు మనం అన్నగారికి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇద్దాం, దాంతో ఆయన కడితే మనకు చాలా మేలు జరుగుతుందని ఒక మీటింగు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో వాళ్ళిద్దరిని ఆర్గనైజర్గా పెట్టి మీటింగ్ పిలిచాం. నేను ఎంపీగా ఉన్నానప్పుడు పెద్దలు మన మోటూరు హనుమంతరావు గారు, రాజేశ్వరరావు గారు, పెనుమనేని కోటేశ్వరరావు గారు అందరూ వచ్చారు. అందరూ కూడా మంచి ఆలోచన చేద్దామన్నారు. తర్వాత అన్నగారికి వెళ్ళి కలిసాం. ఆయన చాలా సంతోషించాడు, శంకుస్థాపన చేశాడు. కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చి చేయలే. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ అక్కడ కొంతమంది సోకాళ్ళు నక్సలైట్లో మావోయిస్టులో కడతానికి వీల్లేదంటే పోలీసు వాళ్ళకి గట్టిగా తన్ని అవతలకు కట్టి తెరాల్సిందని చెప్పి స్ట్రాంగ్గా డైరెక్ట్గా కొట్టే ఆ పులిచింత ప్రాజెక్టు నిర్మాణం అయిన పరిస్థితి జరిగిందని మీకు మనం చేస్తాం. అంటే ది సోకాల్ డెవలప్మెంట్లో ప్రజలు భాగస్వామ్యం అవ్వవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఇవాళ చూస్తున్నారు, మొన్న మధ్య పేపర్లు వచ్చింది, ఇప్పటికి 25,000 కోట్లు హందిరినివా, గాలేరు నగరి, అక్కడ రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ పథకాల మీద ఖర్చు పెట్టారు. కానీ ఇప్పటికి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు వెళ్ళలేదు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తెరవలేదు. అంటే ఈరోజు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే డబ్బు కొద్దిమంది కాంట్రాక్టర్లకి, కొంతమంది రాజకీయ నాయకులకి ఉపయోగపడుతుంది తప్ప సామాన్యమైన రైతాంగానికి ఉపయోగపడతలేదంటే చాలా బాధాకరం. రెండోది, ప్రభుత్వం పక్షంగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బును మనం ఎట్లా ఖర్చు పెట్టాలి. ఒక కుటుంబంలో ఎట్లయితే ఒక కుటుంబ పెద్ద తనకున్నటువంటి ఆదాయం వనరు తన దగ్గర ఉన్న ధనాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు ఏం చేయాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత ఏం ఖర్చు పెట్టాలి అనే ప్లానింగ్ ఎట్లా చేసుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా చేయాల్సినటువంటి బాధ్యత ఉండగా అది లేకుండా మరి చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. మీకు తెలుసు, కొల్లా వెంకయ్య గారు వెనుక రంగా గారి మీద గెలిచిన మహానుభావుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, వాళ్ళ అబ్బాయి కొల్లా రాజమోహన్ గారు వాళ్ళు ఆ రోజుల నుంచి ఉంది మన గుంటూరు ఛానల్ని పరుచూరు దాకా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి 50,000 ఎకరాలకి కొత్తగా సాగునీరు, 1,00,000 మంది ప్రజలకి త్రాగటానికి మంచినీరు ఇచ్చే స్కీము 220 కోట్లు ఖర్చు అవుతుంది. దానికోసం ఎన్నిసార్లు వాళ్ళు గుంటూరు కలెక్టరేట్ దగ్గర ధర్నాలు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మెమరాండంలు, మాబోటాళ్ళం కూడా మేము అక్కడికి వెళ్ళి పాల్గొనడం ఇవన్నీ జరిగినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి అది చెవిలోకి ఎక్కల. ఏం చేశాడు, 230 కోట్ల రూపాయలు చిలకలూరుపేట నుంచి అవసరం లేకపోయినా నేషనల్ హైవే వాళ్ళ 2 సార్లు టెక్నికల్ కమిటీ వాళ్ళు చిలకలూరుపేట బైపాస్ యొక్క అవసరం లేదు, బ్రిటిష్ వాళ్ళ రోజుల్లోనే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ సరిపడగా జరుగుందని చెప్పినా అక్కడ ఉన్న ఒక టొబాకో మర్చెంట్ గారు, రోసీ గారి బంధువుది ఒక్క అంగుళం కూడా పోకూడదనే భావనతో బైపాస్ రోడ్డుకి, నేషనల్ హైవేకి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 235 కోట్ల రూపాయలు ఇచ్చేశాడు. ప్రాధాన్యతలు నేను చెప్పేది, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన సరిగ్గా చేయకపోతే ఇట్లాగ ఉంటుంది. ఇవాళకి కూడా ఇంకా వాళ్ళు కృష్ణ మాకు నీళ్ళు ఇవ్వండి బాబు అని అడుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 80,000 కోట్ల అవసరంలా, ఆ ఇంకా చాలా తక్కువతోనే చేసి, కానీ అడగాలి, చర్చించాలి. ఇచ్చినంత ఇంజనీర్లు ఉన్నారు, మంచి వ్యక్తులు, ఆనెస్ట్గా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే బాగా ఆలోచించే వాళ్ళు మా అక్కని భవానీ ప్రసాద్ కానీ, బొజ్జా దశరథరెడ్డి గారు కానీ, మన కొల్లి నాగేశ్వరరావు గారు అల్లుడు లక్ష్మీనారాయణ కానీ, అట్లాగే కె శ్రీరామకృష్ణ గారి దగ్గర పనిచేసినటువంటి మన పాపారావు గారు కానీ, ఇటువంటి వాళ్ళని సంప్రదించి ఎస్ రాయలసీమకి నీరు ఇవ్వాల్సిందే, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఎట్లా అనేది ఆలోచించి చెయ్యాలి. కానీ ఆ కోణంలో లేకుండా కేవలం కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చడం, కొంతమంది రాజకీయ నాయకులకో మేలు చేకూర్చే విధంగా జరగకూడదు అనేది మా అభిప్రాయం. రెండోది, ఇవాళ వ్యవసాయానికి సంబంధించినంత వరకు వ్యవసాయంలో 33% ఇవాళ పండ్లు కూరగాయల యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదికలు ఉన్నాయి. దాదాపు 15 నుంచి 20% చేలో పంట పండిన తర్వాత రైతు వాడుకునే లోపల ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవటం వలన అవి వృధాగా పోతున్నాయి అనేటటువంటిది ఈ రోజున ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం లోగడ నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు చండీగఢ్ వెళ్ళి చూసొచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఢిల్లీలో అప్నీ మండి, పంజాబ్లో అప్నీ మండి ఎట్టా చేస్తున్నారు చండీగఢ్లో అని చెప్పి అక్కడ సెక్రటేరియట్ కూడా వెళ్ళి ఆయన దగ్గర నుంచి లిటరేచర్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే అప్పట్లో దాన్ని మంచి ఆలోచన అని చెప్పి రైతు బజార్లు పెట్టారు. 99 రైతు బజార్లు పెట్టారు. ఇది వాజ్ ఏ బిగినింగ్. కానీ వాటి విధంగా ఇంకా ఎన్నో చోట్ల పెట్టే అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు బెజవాడ వాస్తవులు రీసెంట్గా మన దుర్గాంబ లా కాలేజీ దగ్గరలో తాడిగడప దగ్గర అతి తక్కువ ఖర్చుతో రైతు బజార్ పెట్టారు. బందర్ రోడ్లో మీరు చూసే ఉంటారు. ఆ విధంగా ఇంకా ఎన్నో చోట్ల చేయొచ్చు. అలా చేయటం వల్ల వినియోగదారులకు మేలు జరుగుతుంది, పండించిన రైతుకు మేలు జరుగుతుంది. అట్లాగే అక్కడ రైతు బజార్లో ఒక పక్కన చిన్న గది మన బెజవాడలో కూడా అక్కడ ఏలూరు కాలో కట్టిన రవీస్ కాలో కట్టిన రైతు బజార్ పెట్టారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక్క రూము దాంట్లో రైల్వే రూము మనం సామాన్లు అందులో పెట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళిపోతాం, క్లాక్ రూమ్ లాంటిది. అట్లా సొరుగులు పెట్టేసేసి దాంట్లో ఒక ఏసీ మిషన్ పెడితే ఆ చల్లదనానికి పొడవకుండా ఉంటాయి. అదే రైతు మళ్ళీ మరుసటి రోజు ఫ్రెష్గా అమ్ముకోవటానికి అవకాశంగా ఉంటుంది. ఆ విధంగా ఇంజనీరియస్గా ఆలోచించి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకి వినియోగదారులకి మేలు జరిగేటటువంటి విషయాలు పనులు చేయాలి. కానీ కేవలం కొద్దిమంది ధనార్జులకి ఉపయోగపడేయో లేకపోతే ఇదివరకే అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో విమానయాన మంత్రిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి సింగపూర్కి అట్లాగే దుబాయ్కి ఈ విదేశాలు కౌలాలంపూర్కి విదేశాలకు విమానాలు వెళ్తూ ఉండా చుట్టి పడకుండా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి అనే అభిప్రాయంతో మళ్ళీ 4,500 ఎకరాలు తీసుకుని ఆ జిఎంఆర్తో అక్కడ పెట్టించి అంతటితో ఆగకుండా ఇప్పుడు విశాఖపట్నం నుంచి భోగాపురానికి హైపర్ లూప్ రైల్ విన్నారా? ఎప్పుడన్నా 1000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది అది హైపర్ లూప్ ట్రైన్. ఒక్కొక్క కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసండి? 150 కోట్లు. అంత ఖర్చుతో హైపర్ లూప్ ట్రైన్ పెట్టాలనే ఆలోచనలు చదువుతూ ఉంటే అది జరగదు. అందరికీ తెలుసు. ఇప్పుడు సింగపూర్ వాడికి అక్కడి నుంచి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో ఒక డ్రామా చూపించారు. మీకు గుర్తుందో లేదో మర్చిపోయి ఉంటారు. 5 ఏళ్ళు పైన అయిపోయింది కదా. రాష్ట్ర ప్రభుత్వం 5,600 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్లు, కరెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దాని మీద ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి 1,691 ఎకరాల్లో 220 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఆ సింగపూర్ వాడు 306 కోట్లు పెట్టి 58% వాడికి 42% మనకి అని చెప్పి ఒక దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ తయారు చేసి కేవలం అక్కడ వాడు సంక్రమించారు సుమా. ఈ అగ్రిమెంట్ని హామీగా ఈ భూమిని హామీగా పెట్టి ఇక్కడ బ్యాంకుల్లో అప్పు తీసుకుని వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారంలో ప్రతి స్టేజ్లో ప్రతి అడుగులోనూ సింగపూర్ సంస్థ పర్సంటేజ్ ఇచ్చేటటువంటి విధానం పెట్టి ఇది తప్పున ఆయన అని చెప్పినా వినిపించుకోకుండా అడుగు ముందుకు వేద్దాం అనుకున్నాడు. కానీ ప్రభుత్వం మారగానే తట్టా బుట్టా సర్దుకుని సింగపూరాడు వెళ్ళిపోయాడు. ఆడికి ముందే తెలుసు, అర్థమైంది సీను. ఇప్పుడు ఇందాక చెప్పాడే బాబురావు గారు, అంటే రాబోయే 5 ఏళ్లలో ఏమవుతుంది అనే దాని గురించి గ్యారంటీ ఉంటేనే వాడు పెడతాడు. అది లేకపోతే వాడు వెళ్ళిపోయిన పరిస్థితి జరిగింది. మేము ఆ రోజుల్లో చెప్పాం. అనుమోల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి చాలా గొప్ప నిపుణులు వచ్చారండి, పర్యావరణ నిపుణులు వచ్చారు. సుప్రీంకోర్టు లాయర్ గారు వచ్చి మేము ఒక ఇది ఇచ్చాం ప్రభుత్వానికి, అయ్యా
ఈ 33,000 ఎకరాలు అవసరం లేదు, ఒక 10-12,000 ఎకరాలు అయితే సరిపోతుందని చెప్పినా వినిపించుకోకుండా తీసుకున్నాం. సరే తీసుకున్నావు, అయిపోయింది, ఏదో అయిపోయింది. కానీ వాళ్ళందరూ రైతులు కదా, ఆ రైతులకి నువ్వు కమర్షియల్ ఫ్లాటో రెసిడెన్షియల్ ఫ్లాటో ఇస్తున్నావు. అవి ఎప్పుడు అభివృద్ధి అవుతాయో, ఆ అయ్యే లోపల అతను ఇల్లు కట్టుకునే లోపల, వ్యాపారం షాప్ కట్టుకునే లోపల ఖాళీగా ఉంచే బదులు రైతు కుటుంబం కాబట్టి, అది బంగారం అంటే సువర్ణ భూమి కాబట్టి అందులో బంగారం అంటే పంటలు పండించుకుంటారు. వాళ్ళకే సంవత్సరం 6 నెలల పాటు అట్టా లీజ్కి గురైన బోళ్ళని చక్కగా కూరగాయలు పండ్లు పండుతాయి. బెజవాడ గుంటూరు నగరాల్లో ఉన్న ప్రజలకి చక్కగా హార్టికల్చర్ ప్రోడక్ట్స్ అందుతాయి అంటే అని చెప్పి మేము అమరావతి ప్రజా రాజధాని అయ్యేది ఎలా అనే పుస్తకం తయారు చేసి ఒక మ్యాప్ ఆ విక్రమ్ సోనీ గారు అని చెప్పి ఢిల్లీ నుంచి పెద్ద చాలా ప్రముఖులు వచ్చి ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి జరిగింది. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఒక 6-9 నెలల ముందు సిద్ధార్థ అకాడమీలో ఒక సమావేశం పిలిచి నేల విడిచి సాగు చేయటం తగునా, ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్లు వాటికి వాళ్ళ అవసరం లేదు, మన రాజధాని నగరం చాలా అందులో ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ అని చాలా ఉన్నాయనుకోండి, అవన్నీ చెప్పను. అట్లా ఎయిర్పోర్ట్లు వాటి గురించి చెప్పి రైతులకి అదే సమయంలో మీరు అన్ని లక్షలాది ఎకరాలని 22A చుక్కల భూముల్లో పెట్టారు. చాలా బాధలు పడుతున్నారు పేదవాళ్ళు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి సరైన పద్ధతుల్లో వెళ్ళకపోయేటట్టయితే ప్రభుత్వం మారితే రాబోయే రోజులలో రాబోయే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం యొక్క వ్యవహారం అది రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, వాళ్ళ తాత రాజారెడ్డి వారసుడు రాబోతాడు. అరాచకం రాజ్యమేలుతుంది అని చెప్పి ఆ రోజునే అక్కడ చెప్పడం జరిగింది. అదే జరిగిన తర్వాత ఒక రూలు పద్ధతి లేకుండా అడ్డగోలుగా దాడులు చేయటం, పొలాలు లాక్కోవటం, కబ్జాలు చేయటము, ఇళ్ళు స్వాధీనం చేసుకోవటం చూశారుగా, అన్ని పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. మళ్ళీ తిరిగి అదే పొరపాటు ఈ రోజున జరుగుతూ ఉంది. అందువల్ల నేను చాలా బాధేసి మొన్న మధ్యనే నేను మన పెద్దలు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, కాపాడుకోవాలి ప్రజలందరూ అని చెప్పి ఒక అంశం మీద మా డివివిఎస్ వర్మ గారు, మనోరమ వర్మ గారు వాళ్ళందరూ కోరితే ఒక మీటింగ్ పెట్టాం. దాంట్లో ఆ సందర్భంగా ఈ అంశాలతో ఒక చిన్న పుస్తకం బుక్లెట్ రిలీజ్ చేశాను, కొంతమందికి ఇచ్చాను. అయితే నేను అనుకోలే ఇంకా ఎక్కువ తెచ్చుంటే అందరికీ ఇచ్చే పని తలవట్టి నెక్స్ట్ టైం ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో కూడా నేను వాళ్ళు ఏ టాపిక్ అయితే పెట్టారో అంటే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అనేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే టాపిక్ ఉందో దానికి సంబంధించిన సమాచారమే ఇందులో కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ, తప్పనిసరిగా ఇటువంటి సమావేశాలు కేవలం జరగబోయేటటువంటి మహాసభలనే కాకుండా భవిష్యత్తులో కూడా మన రాష్ట్ర ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే డబ్బు బ్యాంకుల నుంచి లేక ఇతర ఆర్థిక సంస్థల నుంచి సహకారం తీసుకునేటటువంటి అప్పు ప్రజల కొరకు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అందరి ప్రజలకు కూడా ఉపయోగపడే రీతిగా అభివృద్ధి చెందాలి అంటే ఏం చెయ్యాలి అనేది వింటుందా ఈ ప్రభుత్వాన్ని కదా, మనం చేయాల్సిన ప్రయత్నం మనం చెయ్యాలి అని చెప్పి అందుకు మళ్ళీ మీటింగులు జరగాల్సిందే అని చెప్పి నేను చేస్తూ మరొకసారి బాబురావుని సిపిఎం పార్టీ వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.